అయితే ఒక సిమిలారిటీ కనిపిస్తుంది. ఇప్పుడు కేసీఆర్ గారి విషయంలో ఆయన ఉద్యమ సమయంలో ఆయనతో ఉద్యమ సహచరులు మాట్లాడుతుంటారు. అంటే చాలా గంటల పాటు, నెలల పాటు, సంవత్సరాల పాటు కూర్చొని అంటే ఎట్లా చేయాలి తెలంగాణ వస్తే, మార్పు ఎట్లా చేయాలి, డెవలప్మెంట్ ఎట్లా జరగాలి, ఇవన్నీ డిస్కస్ చేసేవాళ్ళం అనేసి ఆయనతో ఉన్నవాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు పలు సందర్భాల్లో. దాని తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత చూసినాం, అప్పటికి దాని తర్వాత కొంత మార్పులు చేర్పులు ఎట్లుండే అంతకుముందు ఎట్లుండే. కానీ ఈరోజు మాట్లాడేటోళ్ళు పాలసీస్ పరంగా విమర్శించవచ్చు, కానీ ఒక వెటకారంగా చేసి మాట్లాడుతున్న విధానము, దాన్ని ప్రజల ముందుకు ప్రొజెక్ట్ చేస్తున్న విధానం చూస్తుంటే ఏమనిపిస్తుంది రాజకీయంలో? ఏమనిపిస్తుంది? పిచ్చోళ్ళు పిచ్చోళ్ళు, మంచోళ్ళు పిచ్చిగా స్టేజ్ల మీద మాట్లాడుతున్నారు. పిచ్చోళ్ళు పిచ్చోళ్ళు, మంచోళ్ళు మంచోళ్ళే. అది చరిత్ర చెప్తున్న నగ్న సత్యం కదా. పిచ్చోడు బాగుపడితే మంచిదే, మంచోడు చెడిపోకపోతే మంచిదే, అంతేనా? ఇవాళ చూడండి, ఆయన గురించి ఎంతో మాట్లాడుతున్నారు. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేసిండు అనేది మనం కొంత ఏదో మాట్లాడుకున్నాం. వ్యవసాయం మీద ఇప్పుడైతే 60%, అంతకుముందు 70%, 80% వరకు ఉండే. మరి 60% మంది ప్రజలకు మేలు చేయాల్సిన పనులు ఈ దేశంలో ఎవరైనా, ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ రాష్ట్రం అయినా చేసిందా? ఆయన చేసిన మహిళలకు, విద్యార్థులకు, తర్వాత రైతులకు చేశాడు. అందుకే మన సంపద పెరిగింది. కానీ ఇక్కడ ఒకటి బాగా ఆలోచించాలి. నిన్న కేంద్ర ప్రభుత్వం మార్చింది, ఏది మన ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్. ఏంటిది? 40% ఇది రాష్ట్ర ప్రభుత్వం పెట్టాలి, 60% ఏదో వాళ్ళు ఇస్తారు. ఇంతకుముందు 100% ఉంది. నేను ఒక్కటే మాట్లాడుతున్నా, ఈ ప్రభుత్వాన్ని ఎంతమంది ఉన్నారు? 18 ఏళ్ళ వయసు ఉన్న వాళ్ళు దాదాపు 29, 28, 30% అనుకుందాం, 100లో ఒకటి. తర్వాత 60 దాటిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? వాళ్ళు 15% ఉంటారు. అంటే 30, 15, 45% పనికి అవసరం రాలేదు. ఈ 55%లో ఎంతమంది పని చేస్తున్నారు? దాదాపు 50 కోట్ల దాకా రేసి చేసిన ప్రతి సంవత్సరం 11 కోట్ల మంది పనిచేయగలిగారు. ఈ 11 కోట్ల మంది పనిచేసిన రోజు 300 ఇచ్చిన, 100 రోజులకి ఇచ్చిన ఎంత అవుతుంది? 30,000 కదా. 30,000 కదా. అంటే సంవత్సరంలో ఒకట 100 రోజులు పని చేయిస్తే 30,000 ఇస్తున్నాం. 30,000 ఇవ్వడానికి అడ్డంకులు పెట్టి మళ్ళీ సెంటరు, స్టేటు కాంట్రిబ్యూషన్ అని చెప్పి ఏదో తాకడ పెట్టినారు. నేను ఒకటే ప్రశ్న, ఈ ప్రశ్న ఎవరు అడగలేదు, ఎవరు ఆలోచిస్తలేరు, ప్రభుత్వాలను నిలదీస్తలేరు, ప్రభుత్వాల దృష్టికి తీసుకుపోవట్లేదు. దురదృష్టం. ఏంటిది? జాతీయ సగటు ఆదాయం ఎంత? 2,47,000, 67,000 జాతీయ సగటు. జాతీయ సగటు ఆదాయంలో 2,47,000 అయితే 11 కోట్ల మందికి 30,000 ఇవ్వడానికే నీకు ధైర్యం లేకపోతే, ఇవ్వలేనటువంటి పరిస్థితులు కల్పించకపోతే, వీళ్ళు 2,47,000 ఎప్పుడు సంపాదించాలి? వీళ్ళ బతుకులు బాగొద్దా? తినొద్దా? పిల్లలు చదువుకోవద్దా? వాళ్ళు పెరగొద్దా? వాళ్ళకి కావాల్సిన అవసరాలు ప్రభుత్వాలు కల్పించుకోవద్దా? సంపాదించే వాళ్ళకే మీరు పెడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ డేటా నిక్కచ్చిగా చెప్తాను, ఛాలెంజ్ చేస్తాను. ఏంటి? మీరు దేశ బడ్జెట్లో మీరు ఈ 40%, 30% ఉన్న సంపన్న వర్గాల వారికి ఎంత ఖర్చు పెడుతున్నారు? 60%, 70% వ్యవసాయం మీద ఉన్న వాళ్ళకి ఎంత పెడుతున్నారు? వాళ్ళకు ₹2 పెడితే 30% వాళ్ళకు, 70% వాళ్ళకు ₹1. ఇదా? దీంతో సమానత్వం వస్తుందా? దీంతో తొందరగా బాగా అవుతుందా? చూపెట్టడానికి వాళ్ళ ఆదాయాన్ని వీళ్ళతోటి కలిపి సగటు ఆదాయం పెద్దగా ఉన్నదని గొప్పలు చెప్పుకునే దౌర్భాగ్యపు స్థితి నుంచి బయటకు రావాలని కోరుతున్నాను. పేద ప్రజల మీద దృష్టి పెట్టండి అంటున్నాను. పేద ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడం చేసే ప్రక్రియ ప్రభుత్వంలోకి వచ్చిన ఏ పార్టీ కానీ, ఏ నాయకుడు కానీ ఆలోచించాల్సిన కనీస ధర్మం అనే మాట నేను హెచ్చరించి చెప్తున్నాను. అది లేదు. ఆ కోణంలో సరే కేసీఆర్ గారు ఆలోచించే వ్యవసాయ రంగానికి పెద్ద ఊతమిచ్చారు. ఇది కాదంటామా? మన రాష్ట్రంలో 3,87,000 ఉంటే ఇప్పుడు 4,60,000 అయింది. సరే ఐటీ వచ్చింది, హైదరాబాదు, ఈ రంగారెడ్డి జిల్లాలు, ఇంకా కొన్ని ఏరియాలలో బాగా సంపద పెరిగింది. హైదరాబాద్ ఇవాళ ఎట్లుంది? న్యూయార్కు, వాషింగ్టన్ కంటే బెటర్గా కనిపిస్తుంది. నేనే ఆశ్చర్యపోతున్నాను ఆ సైడ్ పోతే. నేను ఇంతకుముందు చూసింది జూబ్లీ హిల్స్, తర్వాత చూశాను. మొదలు చాలా గొప్ప అనుకునేది ఏది, మన బంజారా హిల్స్. ఇవి పోయి అవన్నీ వచ్చాయి కదా అక్కడ. ఆ ఏరియాలో ఒకసారి కారు వేసుకొని పోయిరండి, తిరగండి.
అవును. రాత్రిపూట కానీ పొద్దున కానీ. సో సంపద వచ్చింది కాబట్టి కొంత వస్తుంది, కొంతమందికి ఉద్యోగాలు దొరుకుతాయి, నేను కాదన. కానీ దాని మీదనే ఆలోచిస్తే పేదవాళ్ళ గురించి ఆలోచన ఎందుకు చేయలేదు అంటే నీ సమాధానం ఏంటి? ఇవాళ అవకాశం కలిగింది, చాలామంది చదువుకున్నారు, సామాజిక కోణం లేనే లేదు. ఏది సంపద సృష్టిలో కానీ ఉద్యోగాలలో కానీ సామాజిక కోణం పోయింది. అవకాశం కల్పిస్తే చాలామంది ఐటీలో పనిచేస్తున్నారు, అన్ని రకాల వాళ్ళు, అన్ని భాగాల వాళ్ళు. సో అది కల్పిస్తే డెవలప్ అవుతుంది. అందుకోసం జనరల్గా ఇంకొకటి కూడా, అంటే ఇంత ఆలోచించి తెలంగాణ, ఇప్పుడు మనం ఇంతకుముందు వైఎస్ఆర్ గురించి మాట్లాడుకున్నాం. ఆయన ముఖ్యమంత్రి కాకముందుకే ఆయన ప్రజలకి ఏం చేస్తే బాగుంటుందని ఆలోచించినారు. సేమ్ కేసీఆర్ కూడా యాంగిల్ ఆలోచించారు. ఉద్యమం అప్పుడు, ఉద్యమం తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని మంచి పథకాలు ప్రవేశపెట్టిన అవసరం అయ్యేవి, ఇది జరిగింది. కానీ ఇప్పుడు వాటిని చులకన చేసి మాట్లాడుతూ రెండోది ఆయన దీనికే ఫామ్ హౌస్కే పరిమితం అయిందని మాట్లాడుతున్నారు కదా. నిజంగా ఆయనకి ఇప్పుడు తెలంగాణ మీద ప్రేమ కానీ, తెలంగాణలో జరుగుతున్న వాటి మీద కానీ ఆయన నిజంగా దృష్టి పెడతలేడా? రేపు ఏంటి, నేను ఈ తెలంగాణని కాపాడుకోవాలనే ఆలోచన ఈరోజు కేసీఆర్కి లేకుండానే ఉందా? ఆ రకంగా ఫ్లేరప్ ఇస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఆయన కేవలం రెస్ట్ మాత్రమే తీసుకుంటుండా, జరుగుతున్న పరిణామాలపైన ఎలాంటి అంచనా వేయట్లేదా? ఎందుకు నేను అడుగుతున్న దానికి మీరు నవ్వుతున్నారు? నవ్వాల్సి వచ్చే ప్రశ్న అంటే నవ్వాల్సి వచ్చే ప్రశ్న కాదు, నవ్వే విధంగా ఎవరో కొంతమంది ఆలోచిస్తున్నారని తెలిసి నవ్వుతున్నారు. ఈ దౌర్భాగ్య పరిస్థితి ఎవరికి వాళ్ళే సృష్టించి ఎదుటి వాళ్ళను ఇది చేయడం తెలివితేటలు ఉన్నోళ్ళు చేసేదా? ఎవరైనా రాజకీయ నాయకుడు ఇక చాలు అనుకుంటాడా? ఎప్పుడన్నా, ఎన్నడన్నా? ఓకే, ఇవాళ ఉన్న ముఖ్యమంత్రి ఏ పార్టీల నుంచి వచ్చిండో, ఎప్పుడు వచ్చిండో, ఎప్పుడైనా నాకు వద్దనుకున్నాడా? ఇప్పుడు కూడా వద్దనుకుంటాడా? ఎవరయ్యా కేసీఆర్? పార్టీ పెట్టకముందే, అధికారంలోకి రాకముందే అదే అధికారంలో మొత్తం 14 సార్లు వరుసగా ఓటమి లేకుండా గెలిచిన వ్యక్తి రాజకీయాల్లో ఆయన. ఆ మాత్రం ఆలోచన చేయకుండా ఉంటాడా? నీ వెధవ చేష్టలని అనొచ్చో లేదో బాగుండదు, నీ ఇంగిత జ్ఞానం అనొచ్చో లేదో నాకు తెలియదు, నీ జ్ఞానం ఎటువంటిదో మాకు తెలియదు, అది కూడా అనకూడదు. నీ ఆలోచనలకు అనుగుణంగా ఒక వ్యక్తి జీవితంలో ఇంత సాధించి జనానికి ఇంత చేసిన ఆయన గురించి నువ్వు మాట్లాడుతుంటే అర్థం ఉందా? ఎన్నికలు నువ్వు ఏం చేస్తావని వచ్చినావు, అది చేస్తున్నావా? చెప్తావా? నువ్వు చేసే ఈ చిల్లర పనులు చూడడానికి నీ దగ్గర రావాలా? అసెంబ్లీలో కూర్చోవాలా? నీ చిల్లర పనులు చూడడానికా? నిన్నేమనుకుంటా ఉన్నాడు కదా, మరి మంచి చెయ్యి, వద్దన్నాడా? ఆయన రాకుండా మేము చేస్తున్నాం చూడు, ఆయన సలహాలు కూడా అవసరం లేదు, నేను బాగా చేస్తున్నాను చెప్పాను, ధైర్యం ఉంటే. ఉందా? ఇది ఏమంటారు చూడు, బురదలు రాయేసి దాటుడు, లేకుంటే దొంగతనం చేసి దొంగ అన్నట్టున్నది. ఇది ఎందుకు వచ్చినా నాకు తెలియదు, కానీ ఇది వర్తిస్తాయి ఈ సమాజంలో, ఇది వర్తిస్తుంది. అవి ఎందుకు వచ్చినా నాకు తెలియదు, కానీ ఇవి ఇదివరకే అన్నారు కదా, బహుశా ద మోస్ట్ రైట్ పర్సన్ అన్నట్టు దానికి ఇలా మాట్లాడేవాళ్ళు. ఇంత రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి రేపు మేము ప్రజల్ని ఏ రకంగా ఆదుకోవాలి, మేము ఎట్లా అధికారంలోకి రావాలి, మళ్ళీ పరిస్థితుల్ని ఎట్లా సరిచేయాలన్న ఆలోచన చేయకుండా ఉంటారా? ఎందుకుంటారు? రాజకీయంలో అట్లా ఉంటారని అనుకోవడమే ఇక ఏమన్నా తక్కువ అంట కదా. తను ఉండాలనుకుంటాడు, తను వారసులు ఉండాలనుకుంటాడు, ఇది సర్వసాధారణం. ఎవరైనా ఇచ్చిపెడతారా? ఆస్తులు వారసులకే కదా పోయేది, అది మొదటి నుంచి వచ్చేదే కదా. దీంట్లో మాత్రం వద్దా అనుకునే వాళ్ళు లేరా? ఉంటారు, ఎట్లాగుంటారు. అందుకోసం విడిచిపెడతారనుకునే అంత దౌర్భాగ్యపు మాటలు మాట్లాడే వాళ్ళ వికృత వాష్యాలకు మనం మాట్లాడద్దు. ఎందుకంటే మనం మాట్లాడితే ఇక వాళ్ళ తిరిగనేది, మనకు వాళ్ళకి తేడా ఉండదు. సార్, ఒక సబ్జెక్టు, ఈ కాంగ్రెస్ పార్టీలో నుంచి మీరు ఎలక్షన్స్ ముందు మీ బాధ ఏందో, హ్యూమిలేట్ అయ్యారో ఏదో మొత్తానికి బయటకు వచ్చిండు మీరు. ఆ తర్వాత జీవన్ రెడ్డి బయటకు వచ్చిండు. సో వనపర్తిలో చిన్నారెడ్డి మొన్న మాట్లాడుతూ, అంటే కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది, అవినీతి గురించి మాట్లాడుతున్నాడు, ఏం జరుగుతుంది, ఎట్లా టికెట్ల పైసలు ఇచ్చి తెచ్చుకున్నారు, నేను కూడా జీవన్ రెడ్డి దారిలోనే ఇది చేయాల్సి వస్తుంది అనేసి, తర్వాత పోచారం అందులోకి పోయిన తర్వాత పోచారం జరుగుతున్నది వివరిస్తున్నాడు. దానం నాగేందర్
సో ఇట్లా ఒక్కొక్క ఉమ్, ఏంటి అసలు కాదు, మీరేదో ఎన్ని సంవత్సరాల తర్వాత ఎందుకో పోయినరు అని అడిగే ప్రశ్న ఎట్లున్నదంటే, పోయిండ్రు అంటే హ్యూమిలేషన్ కి గురైండ్రు అనే పాయింట్ నేను హైలైట్ చేస్తున్నాను ఇక్కడ. ఓకే, మీ మీ ఊరికనే పందాలు పోయి ఉండరు. కాదు, మీ పందాలో మీరు అంటున్నారు. కానీ ఈ ప్రస్తావన రాజకీయాలు పూర్తిగా అర్థం చేసుకోకుండా, వ్యక్తులను పూర్తిగా అర్థం చేసుకుంటూ చేసే ప్రయత్నం, అంతే తప్ప వేరే లేదు. ఒక్క నిమిషం. సో మనిషి అనే వాడికి గౌరవం ముఖ్యం, వేరే ప్రలోభాలు ముఖ్యమని అనుకునే వాళ్ళు చాలా ఉంటారు. సరే, నేను మారాను, తర్వాత ఆయన వచ్చాడు, తర్వాత ఈయన వచ్చాడు, ఈయన మాట్లాడుతున్నాడు, ఆయనే చిన్నారెడ్డి ఇట్లా మాట్లాడుతున్నాడు, అందులో ఉండి కూడా వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు ఉండి కూడా మాట్లాడుతున్నారు. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కావచ్చు. ఇది రాజకీయంగా మంచి పాయింట్ అవుతుంది మాట్లాడితే. కానీ రాజకీయాలు ఎందుకు అవుతున్నాయి, ఇలా కావడానికి కారణం ఏంది అనే ప్రశ్న ఉత్పన్నమైతే బాగుంటుంది కదా. వీళ్ళు అనే దాని మీద మాట్లాడితే టెంపరీగా ఈరోజు రేపు 4 రోజులు బ్రహ్మాండంగా వెళ్తుంది. కానీ ఇలాంటి వాతావరణం ఎందుకైతున్నది అని ఆలోచించగలిగి, అలాంటి వాతావరణానికి కారకులు ఎవరు అని మీరు రాజకీయంలో ఉన్నవాళ్ళు ఆలోచన చేస్తే ప్రజల ముందుకు వెళ్తే బాగుంటుంది. అంతకంటే నేను చెప్పుకుంటాను. అంటే ఇప్పుడు జరుగుతున్నప్పుడు ఏమనిపించింది అని అంటున్నా, అంటే మీకు ఒకసారి అవి గుర్తొస్తుంటాయి కదా, ఓ దిక్కుకెళ్ళి సీనియర్లు అంటే కాదు, అదేదో అంటారు కదా, ఏదో బుద్ధి పోదని, ఏంటిది అది, పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతో కానీ పోదేదో అంటుంటారు. అది కొద్దిగా బాగున్నది. ఇంకోటి కారణంగా సర్కాస్టిక్గా మోటుపాటలతో ఉన్నది. అదే అదేదో ఇంకేదో ఉన్నదిలే. అటువంటి విషయాలు మనం మాట్లాడుకునే సమయం వృధా ఎందుకు చేయాలి. థ్యాంక్ యూ సో మచ్.